దేశంలో సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న వారిపై కఠినాతికఠినమైన చర్యలు తీసుకోవాలని, అత్యున్నత స్థాయి శిక్షలు పడేలా చూడాలని ఆయన ఉద్ఘాటించారు. ప్రశ్నపత్రాల లీకేజ్లను అరికట్టడం అనేది కేవలం ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది ముమ్మాటికి జాతీయ బాధ్యత అని మోదీ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ మిలన్ సమావేశంలో ప్రధాని మాట్లాడిన మాటలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా అత్యంత భద్రమైన పరీక్షల వ్యవస్థను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళకరంగా, సమర్థవంతంగా సాగేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపై నిలబడాలని ప్రధాని కోరారు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా సభలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా మన మధ్య ఎంతటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ దేశ భవిష్యత్తు కోసం, యువత సంక్షేమం కోసం పార్లమెంటులో బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన గురుతర బాధ్యత ఎంపీలందరిపైన ఉంది అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్లు కిరణ్ రిజిజు చెప్పారు. రాజధాని ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు చేపట్టిన భారీ మార్చ్ ఉద్రిక్తంగా మారిన మరుసటి రోజే ప్రధాని నుంచి వ్యాఖ్యలు రావడం గమనార్హం. సోమవారం నాడు నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడమే కాకుండా భారీగా లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది. గతంలో ఒక విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొద్దింకలు అని వ్యాఖ్యానించడంతో దానికి నిరసనగా ఈ వ్యంగ్యాత్మక వేదిక ఆవిర్భవించింది. నీట్ పేపర్ లీక్ సహా వరుస పరీక్షల అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ విద్యార్థి విభాగం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీ చేయాలని డిమాండ్ చేస్తుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కు ప్రతి ఏటా 20 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరవుతుంటారు. నీట్ యూజీ 2026 అయితే ప్రశ్నపత్రం ముందే లీక్ అయిందన్న ఆరోపణలు నిరూపితం కావడంతో గత మే నెలలో ఈ పరీక్షను రద్దు చేసి ఇటీవల రీటెస్ట్ నిర్వహించారు. దీనికి తోడు దాదాపు 20 లక్షల మంది సిబిఎస్ఈ హై స్కూల్ విద్యార్థుల ఆన్లైన్ మార్కింగ్ విధానంలో కూడా తీవ్ర అక్రమాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. చాలా మంది విద్యార్థులకు తప్పుడు గ్రేడ్లు రావడం, ఒకరి ఫలితాలు మరొకరికి వెళ్లడం తీవ్ర కలకలం రేపింది.